Hi friends, this is Dr. Shruti, consultant and fertility expert, 39 Hospitals, LB Nagar branch. ప్రెగ్నెన్సీలో చాలామంది ఒక కామన్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి. దట్ ఈస్ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కంప్లైంట్ చేస్తారు. లైక్ 90% ఆఫ్ దెమ్ సే దట్ దే హ్యావ్ కాన్స్టిపేషన్. అసలు ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఎందుకు ఉంటుంది? ఫస్ట్ ఇది చెప్తానండి మీకు. ప్రెగ్నెన్సీ అంటే ప్రొజెస్ట్రాన్. సో ప్రెగ్నెన్సీలో ద ప్రిడామినెంట్ హార్మోన్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనమాట. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది బేబీని మెయింటైన్ చేయడానికి, బేబీ గ్రోత్ కోసం, బేబీ మంచిగా ఇంప్లాంటేషన్ అయి పెరగటానికి, వీటన్నిటికీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ చాలా అవసరం. సో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మన ఇంటెస్టైన్, మన పేగులు ఉంటాయి కదా ఇంటెస్టైన్లో, వాటన్నిటిని స్పింక్టర్స్ని చాలా గట్టిగా క్లోజ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, కొద్దిగా కాన్స్టిపేషన్ రావటము, అంటే మలబద్ధకం రావటము, ఫ్రీగా మోషన్ పాస్ చేయకపోవటం. సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ హెచ్సిజీ వల్ల, ప్రొజెస్ట్రాన్ వల్ల ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో ఇంటెస్టైన్ని ఫ్రీగా మోటిలిటీ కాకుండా కొంచెం మోటిలిటీని తగ్గిస్తుంది. సో పేగులలో ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. మనం తిన్న ఫుడ్ ఫ్రీగా మూవ్ అయితే ఫ్రీగా ఎంటీ అయిపోతుంది. అలా కాకుండా ఈ మోటిలిటీని తగ్గిస్తుంది. సో ఇంటెస్టైన్ స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది, ఫుడ్ కూడా ప్రాపర్గా డైజెస్ట్ అయినట్టు అనిపించదు, అలాగే మోషన్ కూడా ఫ్రీగా అయినట్టు అనిపించదు. సో దీనికి న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి అండ్ మెడిసిన్ కూడా వాడచ్చు. సో న్యాచురల్ రెమెడీస్ గురించి ఇఫ్ యూ వాంట్ టు స్పీక్, ట్రై టు హ్యావ్ మోర్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ ఇన్ ద నైట్. సో ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ పీల్ చేసి తినకూడదండి ఎప్పుడు, కానీ పొట్టుతోనే తినాలి. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, పొట్టుతో పాటే యాపిల్ తినాలన్నమాట. అలా తింటేనే మన బాడీకి ఫైబర్ వస్తుంది. అండ్ జ్యూసెస్ అవాయిడ్ చేసి యాజ్ అ హోల్ ఫ్రూట్ తింటే మంచిదన్నమాట, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అలాగే ఓట్స్ తినటము, అండ్ నైట్ టైంలో కొంచెం జీరా కానీ ఇవన్నీ వేసిన వాటర్ తాగటము, ఇవన్నీ కూడా ఫైబర్ రిచ్ ఫుడ్స్. సో ఇలాంటి ఫుడ్ తిన్నట్టయితే ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే కడుపులో ఒక ఫుల్నెస్ క్రియేట్ చేస్తుంది. ఫైబర్ అనేది డైజెస్ట్ అవ్వదు, జస్ట్ కడుపు నిండిన ఫీలింగ్ తెస్తుంది అనమాట. సో కడుపు వన్స్ ఉబ్బినట్టు అనిపించినప్పుడు మోటిలిటీ అదే ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంటెస్టైన్ మూమెంట్ పెరిగి మంచిగా ఫాస్ట్గా ఫ్రీగా మోషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక రెమెడీ. ఇంకోటి ఏంటంటే డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. సో వాటర్ కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి. లైక్ అట్లీస్ట్ 4 liters పర్ డే. సో డే టైంలో 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ విమెన్ చాలాసార్లు ఫ్రీక్వెంట్ యూరినేషన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో చాలా ఎక్కువగా యూరిన్ వస్తుంది, వాటర్ తాగితే యూరిన్ వస్తుంది అని. యూరిన్ ఎన్నిసార్లు వచ్చినా సరే వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. 4 liters ఇస్ ద మినిమం కట్ ఆఫ్. మీరు వాటర్, లిక్విడ్స్ ఎంత ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అంత మంచిది, మీ కాన్స్టిపేషన్ అవ్వదు. ఎందుకు కాన్స్టిపేషన్ గురించి ఇంత భయపడుతున్నాం ప్రెగ్నెన్సీలో? బికాస్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు మోషన్ పాస్ చేయడానికి చాలా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. దిస్ స్ట్రెయిన్ ఈజ్ నాట్ గుడ్. ఈ స్ట్రెయిన్ మీ గర్భసంచి మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి, బేబీకి ఒకవేళ ఫస్ట్ 3 monthsలో ఉన్న వాళ్ళల్లో బ్లీడింగ్ అయ్యి అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అదే సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో బాగా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు వాటర్ బ్రేకేజ్ అవ్వడము, ఇట్లా బాగా టైట్గా ప్రెస్ చేసి మోషన్ వెళ్తారు గట్టిగా ఉన్నప్పుడు. అందుకోసమని కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడము చాలా మంచిది. అండ్ మెడిసినల్ ట్రీట్మెంట్స్కి వస్తే యూ హ్యావ్ స్టూల్ సాఫ్ట్నర్స్. సో స్టూల్ని సాఫ్ట్ చేసి మోషన్ ఫ్రీగా పాస్ చేసే సిరప్స్ ఉంటాయి, అలాగని కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఇవి దీస్ ఆర్ సేఫ్ టు యూజ్ బట్ నాట్ రెగ్యులర్గా యూజ్ చేయకుండా ఎప్పుడైనా ఒకసారి మేబీ మీకు చాలా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఈ సిరప్ తీసుకోవటము వల్ల ప్రాబ్లం ఏం లేదు. సో మోషన్ ఇబ్బంది అవ్వటము ఆల్ ద ప్రెగ్నెంట్ లేడీస్లో కామన్. అండ్ దీనికి న్యాచురల్ రెమెడీస్ ఫస్ట్ ట్రై చేయండి. డైట్లో చేంజెస్ తీసుకురండి, మీ యాక్టివిటీలో చేంజెస్ తీసుకురండి. డల్గా కూర్చుని ఉన్న వాళ్ళల్లో కూడా మెటబాలిజం తగ్గిపోయి ఇంటెస్టైనల్ మూమెంట్ తగ్గిపోతుంది. ఎవరైతే యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటారో, ఎక్కువ నడుస్తారో, వీళ్ళల్లో కూడా మోషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావన్నమాట. సో ఇవి చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యి కొద్దిగా వాటర్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ పీల్తో పాటే తీసుకోవాలి. ఎంత ఎక్కువ వెజిటబుల్స్ తింటే అంత ఎక్కువ ఫైబర్ ఉంటుంది అన్నమాట. సో నార్మల్ రైస్, కంప్లీట్ వైట్ రైస్, మైదా ఫుడ్స్, ఇవన్నీ కూడా కొంచెం కాన్స్టిపేటింగ్ ఏజెంట్స్ అన్నమాట. ఇట్లా కాకుండా రీప్లేస్ దెమ్ విత్ ఓట్స్, కొంచెం ఓట్స్ తీసుకోవడం. అండ్ ఎవ్రీ మీల్ తర్వాత కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ ఆర్ హాట్ వాటర్ తాగడం. దీనివల్ల కూడా ఇంటెస్టైన్ కొంచెం స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ థింగ్స్ ఫాలో చేస్తే మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ దూరం చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ.